నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ కింద పనిచేస్తున్న ఒక ముఖ్యమైన సంస్థ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లోని వేలంతరి. అవును. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కరెక్ట్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంస్థ చరిత్ర, వాళ్ల విజయాలు, ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదిస్తున్న ఒక పెద్ద మార్పు, వీటి గురించి లోతుగా చూద్దాం. 1983లో మొదలైంది ఇది. అప్పట్నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 2 లక్షల మందికి పైగా వాటాదారులకు శిక్షణ ఇచ్చారు. చాలా పెద్ద సంఖ్య కదా? అవును, చాలా పెద్ద సంఖ్య. వాళ్ళు నీటి నిర్వహణ శిక్షణ, పరిశోధనలలో చాలా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆ పార్టిసిపేటరీ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అంటున్నారు, PIM. అవును, PIM అంటే నీటిపారుదల యాజమాన్యంలో రైతుల భాగస్వామ్యం పెంచడం. దీనికోసం దాదాపు 10,000కు పైగా నీటి వినియోగదారుల సంఘాలు అంటే WUS ఏర్పాటు చేయడంలో, వాటిని బలోపేతం చేయడంలో చాలా సహాయపడ్డారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ PIM నిజేమంతమవ్వడానికి వీరి కృషి కూడా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఇంత బలమైన నేపథ్యమున్న సంస్థ మరి ఇప్పుడు కొత్తగా ఏం చేయాలని చూస్తోంది? అసలు ఈ మార్పు అవసరం ఎందుకొచ్చిందంటారు? ప్రస్తుత సవాళ్లే కారణమనుకోవచ్చు. నీటి కొరత పెరుగుతోంది, వాతావరణం మారుతోంది. నిజమే. దానికి తోడు మన భారత ప్రభుత్వ లక్ష్యాలు కూడా ఉన్నాయి గదా. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం. అవును, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. వీటన్నిటికీ అనుగుణంగా వాలంతరీ కూడా అప్డేట్ అవ్వాలి కదా. కేవలం శిక్షణ ఇచ్చుకుంటూ పోవడం కాదు. ఇది ఏంటంటే అత్యాధునిక నీటి యాజమాన్య పద్ధతుల్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారాలనేది వాళ్ళ వ్యూహం అన్నమాట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అత్యుత్తమ కేంద్రం. బాగుంది. మరి ఎలాంటి టెక్నాలజీల గురించి మాట్లాడుతున్నాం? మామూలు డ్రిప్, స్ప్రింక్లర్ లాంటివా లేక ఇంకా కొత్తవా? అడ్వాన్స్డ్ అన్నమాట. ప్రధానంగా 2 పెద్ద సిస్టమ్స్ ప్రతిపాదనలో ఉన్నాయి. ఒకటి సెంటర్ పివాట్ ఇరిగేషన్ సిస్టమ్స్. సెంటర్ పివాట్ అదెలా ఉంటుంది? ఇది అంటే ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ 100 ఎకరాలకు నీళ్లు చల్లే ఒక పెద్ద మెషీన్ లాంటిది. భారీ స్ప్రేయర్ అనుకోవచ్చు. ఓ, పెద్ద విస్తీర్ణాలకనమాట. అవును. రెండోది పర్మనెంట్ ఆటోమేటెడ్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్. ఇవి కూడా నిర్ణీత ఏరియాలో శక్తివంతంగా వర్షంలాగా నీటిని చల్లేస్తాయి. రెయిన్ గన్స్ విన్నాను. అయితే వీటిని కేవలం పెట్టడమే కాదు, IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కనెక్ట్ చేస్తారు. IoTతోనా? అంటే సెన్సార్లు డేటా ఆధారంగా పనిచేస్తాయా? ఖచ్చితంగా. సెన్సార్లు భూమిలో తేమను గమనిస్తాయి, వాతావరణ డేటాను తీసుకుంటాయి. దాని ప్రకారం ఎప్పుడు ఎంత నీరు అవసరమో అవే నిర్ణయించుకుని ఆటోమేటిక్గా పనిచేస్తాయి. రిమోట్గా కూడా కంట్రోల్ చేయొచ్చు, బహుశా ఫోన్ యాప్ నుండే. అద్భుతం. ఇది నిజంగా స్మార్ట్ ఇరిగేషన్ అంటే 100 ఎకరాలు, ఆటోమేషన్, రిమోట్ కంట్రోల్ వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ సిస్టమ్స్ని ఎక్కడ పెడతారు? ప్రయోగం కోసమా? వాళ్ళ వాలంటరీ క్యాంపస్ ఉంది కదా హైదరాబాదులో, మూసీ నది ఒడ్డున. అక్కడే దాదాపు 47 హెక్టార్లు అంటే సుమారు 108 ఎకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేయాలని ప్లాన్. 108 ఎకరాలా? పెద్దేరియానే. అవును. ఇది కేవలం ప్రయోగం కాదు, ఒక ప్రదర్శన మరియు శిక్షణా క్షేత్రంలాగా అభివృద్ధి చెయ్యాలనేది ఆలోచన. ఇంజనీర్లు, రైతులు, అగ్రికల్చర్ స్టూడెంట్స్, WUS సభ్యులు వీళ్లందరికీ ఈ కొత్త టెక్నాలజీలను డైరెక్ట్గా చూసి నేర్చుకునే అవకాశం కల్పించడం ముఖ్యం కదా. అవును, ప్రత్యక్ష అనుభవం ముఖ్యం. సరే, ఇది టెక్నికల్గా, ట్రైనింగ్ పరంగా బావుంది. దీని వెనుక ఇంకా పెద్ద లక్ష్యాలేమైనా ఉన్నాయా? అసలు ప్రయోజనాలేంటి? ట్రైనింగ్ మెరుగుపరచడం అనేది ఒక భాగమే. కానీ అసలు లక్ష్యం ఇందాకన్నట్టు వాలంతరీని దేశంలోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చడం, ఆధునిక నీటిపారుదల టెక్నాలజీలలో దారితీస్తుంది. అంతర్జాతీయ సహకారమా? ఎవరితో? ఉదాహరణకు ఈ సెంటర్ పివట్ సిస్టమ్స్లో ప్రపంచంలోనే పేరున్న కంపెనీ ఒకటుంది. అమెరికాలో లిన్సే కార్పొరేషన్, వాళ్ల జిమాటిక్ సిస్టమ్స్. అలాగే నెబ్రాస్కా అగ్రి యూనివర్సిటీ, వీళ్ళు వాటర్ మేనేజ్మెంట్ రీసెర్చ్లో చాలా ముందున్నారు. ఇలాంటి సంస్థలతో భాగస్వామ్యం, టెక్నాలజీ మార్పిడికి అవకాశాలు పెరుగుతాయి. ఓ, అంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీని ఇక్కడికి తేవడం, మనవాళ్లకు దానిపై పట్టు వచ్చేలా చేయడం మంచి ఆలోచనే. కానీ ఒక చిన్న సందేహం. ఈ సెంటర్ పివాట్, రెయిన్ గన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద పొలాలకు, విదేశాల్లో బాగా వాడతారు అంటారు కదా. నిజమే. మరి మన దేశంలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. వాళ్లకి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది?
ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో. ఆ ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. నిజమే, ఈ టెక్నాలజీల స్టార్టింగ్ కాస్ట్ ఎక్కువే ఉంటుంది. పెద్ద ఫామ్స్కే అనువుగా ఉంటాయి ప్రస్తుతానికి. అయితే వాలంతరీ లక్ష్యం కేవలం వీటిని ప్రదర్శించడం వరకే కాదు. మరి ఇక్కడ జరిగే పరిశోధన, శిక్షణ ద్వారా వీటిని మన ఇండియన్ కండిషన్స్కి, ముఖ్యంగా చిన్న కమతాలకు కూడా ఎలాగైనా అడాప్ట్ చేయగలమా, వాటి మెయింటెనెన్స్ను సింపుల్ చేయగలమా అని స్టడీ చేయడం కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బాధ్యతే అవుతుంది. అంటే అడాప్టేషన్ మీద కూడా ఫోకస్ ఉంటుందన్నమాట. అవును, దీర్ఘకాలంలో చూస్తే కూలీల కొరత పెరుగుతోంది, నీటి ఎఫిషియన్సీ చాలా అవసరం. అప్పుడు ఇలాంటివి ఉపయోగపడొచ్చు. ఆ దిశగా రీసెర్చ్ జరగాలి. అర్థమైంది. అంటే వాలంతరీ తనకున్న దశాబ్దాల అనుభవాన్ని బేస్గా చేసుకుని ఇప్పుడు ఇరిగేషన్ టెక్నాలజీలో ఫ్యూచర్ వైపు ఒక పెద్ద అడుగు వేస్తోంది. ఈ సెంటర్ పివెట్, ఆటోమేటెడ్ రెయిన్ గన్స్, ఐఓటీ వీటన్నిటినీ కలిపి ట్రైనింగ్ను మోడర్నైజ్ చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో సస్టైనబుల్ అగ్రికల్చర్ను, వాటర్ ఎఫిషియన్సీని ప్రోత్సహించాలని చూస్తోంది. తద్వారా జాతీయ లక్ష్యాలకు కూడా సపోర్ట్ చేయాలని. సరిగ్గా చెప్పారు. అంతా ఆశాజనకంగానే ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలుందనిపిస్తోంది నాకు. ఏమిటది? రైతులకు అనుకూలంగా మార్చాలి అని. సరే, ఈ డెమో ఫీల్డ్ నుంచి ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ని నిజంగా క్షేత్రస్థాయికి, దేశంలోని వేర్వేరు ప్రాంతాలలోని పొలాలకు విస్తృతంగా తీసుకెళ్లాలంటే మనకెదురయ్యే అతిపెద్ద అడ్డంకి ఏమై ఉంటుంది? కేవలం ఎక్కువ ఖర్చేనా, లేక దాని నిర్వహణలో ఉన్న కాంప్లెక్సిటీనా, లేదా అసలు సాంస్కృతికంగా మన రైతులు వీటిని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేదా? బహుశా దీని గురించే వాలంతరి భవిష్యత్తులో బాగా ఆలోచించాల్సి ఉంటుందేమో.